కామారెడ్డిలో చిన్నారుల మిస్సింగ్ కలకలం రేపుతోంది. 24 గంటల వ్యవధిలో 5గురు పిల్లలు అదృశ్యమయ్యారు. మిస్ అయిన వారంతా 10 ఏళ్లలోపు పిల్లలే. సింహాద్రి, కోదండ, విజయ్ నిన్నటి నుంచి అదృశ్యమవగా ఇవాళ ఉదయం 3 ఆడపిల్లలు శ్రీపతి, మరియం, హయత్ మిస్ అయ్యారు. ఇంటి నుంచి బయటకు వెళ్లి కనిపించకుండా పోయారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఘటనపై దర్యాప్తు చేపట్టారు. కామారెడ్డిలో చిన్నారుల మిస్సింగ్ కలకలం రేపుతోంది. 24 గంటల వ్యవధిలో 5గురు పిల్లలు అదృశ్యమయ్యారు. మిస్ అయిన వారంతా 10 ఏళ్లలోపు పిల్లలే. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. బాలకుమార్. సంతోష్, కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వికాస్ నగర్, ఆర్బీ నగర్ 2 కాలనీలకు సంబంధించి పక్కపక్కనే ఉంటాయి. కాలనీలలో 5గురు పిల్లలు మిస్సింగ్ అయ్యారు. గడిచిన 24 గంటల వ్యవధిలో 5గురు పిల్లలు మిస్సింగ్ కావడం తీవ్ర కలకలం సృష్టిస్తుంది. ఈ ఘటన పైన కేసు నమోదైంది. మిస్సింగ్ కేసు నమోదు చేసిన అధికారులు 3 బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు అయితే చేపట్టారు. ఈ 3 పిల్లలు కూడా 10 ఏళ్లలోపు ఉన్నారు. వీళ్ళు ఎక్కడికి వెళ్లారు, ఏమైపోయారు అనేది ఇంతవరకు అయితే ఆచూకీ దొరకట్లేదు. కానీ ఒక 3 పిల్లల విషయంలో తండ్రి బయటికి తీసుకెళ్లి వదిలేశాడనేది మాత్రం పోలీసులకు ఇప్పటివరకు సమాచారం అవుతుంది. కానీ ఎక్కడ వదిలిపెట్టారు, ఏమైపోయారు అనేది మాత్రం ఇంకా విచారణ అయితే చేపట్టారు. వీళ్ళంతా కూడా పక్క కాలనీకి సంబంధించిన ముందుగా సింహాద్రి, కోదండ, విజయ్ అని 2 చిన్నారులు మిస్ అయ్యారు. నిన్న 11 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి ఆడుకుంటామంటూ బయటికి వెళ్లారు. ఈ క్రమంలోనే మిస్ అయిపోయారు. వాళ్ళు మిస్ అయిన కొన్ని గంటలలోపే పక్క కాలనీకి సంబంధించిన మరో 3 పిల్లలు, ఈ 3 కూడా ఆడపిల్లలు, శ్రీపతి, మరియం, అయత్, ఈ 3 పిల్లలు కూడా మిస్సింగ్ అయ్యారు. మొత్తం మీద 5గురు పిల్లల మిస్సింగ్ కేసు మాత్రం తీవ్ర కలకలం సృష్టిస్తుంది. పోలీసులు అయితే గాలింపు చర్యలు చేపట్టారు. 3 బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. సంతోష్. రైట్, థ్యాంక్ యూ.